అంతా కూడా ఇంకిపోవాలి. నిలవ ఉండే పచ్చడి కాబట్టి తడి ఉండకూడదండి. మొత్తం ఇంకిపోయేటట్టుగా, తడి లేకుండా ఆరిపోయేటట్టుగా ఆరబెట్టుకోవాలి. ఒక గంటలో ఆరిపోతాయండి. ఈ విధంగా తడి లేకుండా ఆరబెట్టి తీసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం. ఒక గిన్నె తీసేసుకొని అందులోనికి ఈ పువ్వు వేసేసుకోవాలి. మంచిగా ఆరిపోయిందండి పువ్వు అనేది. ఇందులోనికి ఒక కప్పుడు కారం వేసుకోవాలి. అరకప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలిచి వేసుకోవాలి. ఒక స్పూనుడు ఆవుపిండి, ఒక స్పూనుడు మెంతిపిండి వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనికి ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ పచ్చళ్ళకి ఎప్పుడైనా శనగ నూనె